హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరి కోసం ఒక కంప్లీట్ న్యూ ప్యాటర్న్లో కన్స్ట్రక్ట్ చేసిన ఒక ఇల్లుని మీ అందరి కోసం చాలా అంటే చాలా బడ్జెట్లో తీసుకొచ్చాను అనమాట. సో ఈ ఇంటి వీడియోని కంప్లీట్గా చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా అన్ని డీటెయిల్స్ కూడా వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఈ వీడియోలో అయితే కొన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరిన్ని డీటెయిల్ లైక్ ఓనర్ యొక్క ఫోన్ నెంబర్ కానివ్వండి, ఇంటి లొకేషన్ కానివ్వండి, ప్రైస్ కానివ్వండి, అన్ని డీటెయిల్స్ కూడా మన వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. వెబ్సైట్ యొక్క లింక్ కమెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి అన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అండ్ ఇంకా లేట్ చేయకుండా కంప్లీట్గా వీడియో డీటెయిల్స్కి వెళ్ళిపోతే, ఇల్లు వచ్చేసి మనకి 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్లో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి. మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి కొంచెం రూమ్స్ అవి చిన్నగా ఉన్నా సరే కానీ మనకి బయట పార్కింగ్ స్పేస్ అనేది చాలా నీట్గా చాలా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇది కంప్లీట్ న్యూ ప్యాటర్న్లో అయితే ఒక ఇల్లుని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. మీరు చూడొచ్చు ఫస్ట్ నుంచి కూడా ఎండింగ్ వరకు కూడా అన్ని డీటెయిల్స్ కూడా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు చూడండి, ఇల్లు అయితే 100% వాస్తు 100% క్లియర్ టైటిల్గా ఇల్లు అయితే కన్స్ట్రక్ట్ చేశారు. కంప్లీట్గా 2 BHK అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు పూజా రూమ్ కానివ్వండి, డైనింగ్ ఏరియా కానివ్వండి, కిచెన్ కానివ్వండి, అన్ని కంప్లీట్ సపరేట్గా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ హాల్ కూడా మనకి కొంచెం స్పేషియస్గా వచ్చింది. అండ్ అలాగే మీరు చూసినట్టయితే హాల్లో ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. అండ్ ఇక్కడ మనం స్ట్రైట్గా చూసుకున్నట్టయితే అది అటాచ్డ్ వాష్రూమ్తోనే మనకు ఒక మాస్టర్ బెడ్రూమ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. మీరు చూడొచ్చు, చాలా యూనిక్గా మంచి క్వాలిటీ పెయింటింగ్స్ అన్ని యూజ్ చేసి మనకి కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి. చాలా నీట్గా మంచి మెటీరియల్స్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ అయితే చేశారు. అండ్ మీకు చెప్పినట్టుగా బయట చాలా స్పేషియస్గా పార్కింగ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ప్లే గ్రౌండ్ లాగా మనం ఇది చాలా పీస్ఫుల్గా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇవి కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పాను. థ్యాంక్స్ యూ ఫర్ వాచింగ్.